హలో గైస్, ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే టాపిక్ వచ్చేసి రీయూజ్డ్ కంటెంట్ అనమాట. రీయూజ్డ్ కంటెంట్ అనేది చాలా ఛానల్స్కి అనేది వస్తుంటుంది. మానిటైజేషన్ అనేది రిజెక్ట్ అయితే చేస్తుంటారు. ఈ వీడియోలో నేను 3 టైప్స్ అయితే చెప్తా. ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి మన ఛానల్లో మానిటైజేషన్కి అప్లై చేశాక వాళ్ళు ఏమేమి చెక్ చేస్తారో అనేది చెప్తా. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనం ఏం తప్పులు చేస్తే రీయూజ్డ్ అనేది వచ్చిందో అది, అండ్ దాన్ని ఎలా సాల్వ్ చేయాలనో కూడా చెప్తా. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి మన ఫస్ట్ మానిటైజేషన్కి అప్లై చేయగానే మనకు వీళ్ళు ఏమో అన్ని మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ అయితే వీళ్ళు చెక్ చేయరు. ఓన్లీ 5 పాయింట్స్ చెప్తాయి. ఈ 5 పాయింట్స్ అనేది వీళ్ళు అయితే చెక్ చేస్తుంటారు. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి మెయిన్ థీమ్ అన్నమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఎక్కువ ఏ వీడియోకి అయితే వ్యూస్ వచ్చి ఉంటాయో ఆ వీడియో అయితే వీళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కొత్త వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తుండా అనేది చెక్ చేస్తుంటారు. అంటే మీరు మానిటైజేషన్కి అప్లై చేసినప్పుడు డైలీ అయితే వీడియోస్ చేయాలి. వీడియోస్ చేస్తేనే మీకు మానిటైజేషన్ అనేది చూస్తారు. న్యూ వీడియోస్ ఉన్నాయా లేదా అని చూస్తారు. ఇన్యాక్టివ్లో ఉంటే మీకు ఈ రీయూజ్డ్ కంటెంట్ అనేది వచ్చే అవకాశం ఉన్నది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏ వీడియోకి అయితే వాచ్ టైం ఎక్కువ ఉందో ఆ వీడియోని అయితే వీళ్ళు చెక్ చేస్తుంటారు. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి వీడియో మెటా డేటా అనమాట. మిస్లీడింగ్ మెటా డేటా అనమాట. దీని గురించి తెలియకపోతే టాప్ ఐకార్డ్స్లో వీడియో లింక్ నేను ఇస్తా. ఆ వీడియో చూడండి. అండ్ ఇదన్నమాట వీళ్ళు చెక్ చేసేటి. అండ్ ఇప్పుడు మనము రీయూజ్డ్ కంటెంట్ దేనివల్ల వచ్చింది, మనం తప్పులు ఏం చేస్తే ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వన్ వచ్చేసి షార్ట్ వీడియోస్ అనేది మీ దాంట్లో అంటే ఇప్పుడు కొన్ని సోషల్ మీడియా వీడియోస్ ఉంటాయి కదా, రీల్స్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటారు కదా, మన ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ ఇటువంటి. మళ్ళీ ఇక్కడ ఫస్ట్ మెయిన్ ఏంటంటే ఫస్ట్ యూట్యూబ్లో రిలీజ్ అవుతాయి ఈ వీడియోస్. దీన్ని మళ్ళీ కొందరు క్రియేటర్స్కు కట్ చేసి రీల్స్లో అప్లోడ్ చేస్తారు. మళ్ళీ దీంట్లో ఏం చేస్తారు అంటే రీల్స్ నుంచి డౌన్లోడ్ చేసి మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు. అందుకు దీనికి వీళ్ళైతే దీన్ని అలో అయితే చేయాలన్నమాట. రీయూజ్డ్ కంటెంట్ అనేది వస్తుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి పర్మిషన్ లేకుండా సాంగ్స్ అనేది మేము మన ఛానల్లో అప్లోడ్ చేస్తే వీళ్ళు రీయూజ్డ్ అయితే వస్తుంది అన్నమాట. రీయూజ్డ్ అనేది వస్తుంది అంటే మూవీ సాంగ్స్ కానీ. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మీకు ఫేవరెట్ షోస్ ఉంటాయి కదా, ఇటువంటి బిగ్ బాస్ కానీ క్రికెట్ కానీ ఇటువంటి వీడియోస్ అనేది తీసుకొచ్చి మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే మీకు మానిటైజేషన్ అనేది ఇవ్వరు, రీయూజ్డ్ అనేది వస్తుంది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి కంటెంట్ అనేది ఇప్పుడు సపోజ్ మెనీ టైమ్స్ అప్లోడ్ చేస్తారు కదా, అంటే మెనీ టైమ్స్ అప్లోడ్ చేస్తుంటారు కదా చాలామంది క్రియేటర్. లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ ఉన్నది. ఇప్పుడు దాన్ని ఆదిత్య మ్యూజిక్ వాళ్ళైతే అప్లోడ్ చేస్తుంటారు. దాన్ని తీసుకొచ్చి చాలామంది క్రియేటర్స్ వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేస్తుంటారు. అది మెనీ టైమ్స్ అయిపోతుంది. చాలామంది అప్లోడ్ చేస్తుంటారు కదా, అందుకు దానికి మానిటైజేషన్ అనేది ఇయర్ రీయూజ్డ్ అనేది వస్తుంటుంది. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ప్రమోషన్ అనమాట. వాళ్ళ పర్మిషన్ లేకుండా వేరే వాళ్ళ కంటెంట్ అనేది మనం ప్రమోషన్ అయితే చేయదు. చేస్తే వీళ్ళు ఈ రీయూజ్డ్ అనేది రీయూజ్డ్ కంటెంట్ అనేది మనకు మానిటైజేషన్ వస్తుంది. అండ్ మానిటైజేషన్లకు అయితే తీసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు మనము రీయూజ్డ్ కంటెంట్ అనేది వచ్చింది మన ఛానల్కి. ఇవన్నీ అయితే చూసుకోండి వచ్చింది. ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలైతే చెప్తే, ఇప్పుడు దీనికి మీకు మ్యాక్సిమం అయితే మీకు వీళ్ళైతే మెయిల్ అయితే పంపిస్తారు. మెయిల్ పంపించాక 30 days అయితే టైం ఇస్తారు. ఈ 30 daysలో మీకు మెయిల్స్లో కొందరికి ఉంటుంది అప్లోడ్ వీడియోస్ కానీ, ఎడిట్ ఆర్ డిలీట్ వీడియోస్ అండ్ కమ్యూనికేట్ విత్ యువర్ ఆడియన్స్ అనేది ఇస్తుంటారు. వీళ్ళైతే మీరు ఈ 3 steps అయితే మీరు ఫాలో కాండి. అండ్ కొందరు అనుకుంటారు 3 times మానిటైజేషన్కి అప్లై చేశాక రిజెక్ట్ అయితే మళ్ళీ అప్లై చేయరని, మళ్ళీ అప్లై చేసుకోవడానికి వాళ్ళు ఛాన్స్ ఇయ్యరు అని అనుకుంటారు. లేదు, ఇస్తారు. మన ఛానల్ మానిటైజేషన్ ఎనేబుల్ అయ్యేదాకా, ఎలిజిబుల్ అయిపోయేదాకా వాళ్ళు మనకు ఛాన్స్ ఇస్తూనే ఉంటారు. నాకైతే 7 times అయితే మానిటైజేషన్కి అయితే రిజెక్ట్ అయింది. మీరైతే ట్రై చేయండి. ఈ 30 daysలో అయితే మీరు వీడియోస్ అనేది అప్లోడ్ చేసుకుంటూ ఉండండి. ఏమన్నా నేను ఫస్ట్లో చెప్పాను, సెకండ్ టైప్లో చెప్పాను కదా, అటువంటి ఏమన్నా ఉంటే మీ ఛానల్లో ఎడిట్ కానీ డిలీట్ కానీ చేసేయండి. ఫాలో చేసి ఈ వీడియోస్ అనేది 30 days వరకు మంచి వీడియోస్ అనేది అప్లోడ్ చేశాక మీరు మానిటైజేషన్కి అనేది రీఅప్లై చేయండి. రీఅప్లై చేశాక మీకు మళ్ళీ కూడా రిజెక్ట్ అయితే, ఒకవేళ మీ ఛానల్లో మూవీ సాంగ్స్ ఉంటే అవైతే డిలీట్ చేయండి. వీటికైతే మానిటైజేషన్ అనేది ఇవ్వరు. ఒకవేళ మీదే ఓన్ కంటెంట్ అయినా మా ఓన్ కంటెంట్ రీయూజ్డ్ అని వచ్చింది అనుకుంటే ఇవైతే ఫాలో కాండి. ఎడిట్ కానీ డిలీట్ కానీ చేయండి. అండ్ మిస్లీడింగ్ మెటా డేటా కూడా చెక్ చేసుకోండి. అన్నీ చెక్ చేసుకొని మంచిగా 30 days వీడియోస్ కూడా చేయండి.
30 డేస్ అయ్యాక మీరు మానిటైజేషన్ సెక్షన్లో యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి మానిటైజేషన్ సెక్షన్లో రీఅప్లై అని ఉంటుంది. రీఅప్లై డేట్ అనేది ఇస్తుంటారు వాళ్ళు. ఆ డేట్ తర్వాత మీరు అనేది అప్లై చేశాక మీకు మళ్ళీ ఒక 15 డేస్ ఆర్ 1 మంత్ వరకు అయితే మీకు మెయిల్ అనేది పంపిస్తారు. ఎలిజిబుల్ అయ్యారా, మళ్ళీ ఏమైనా చేంజ్ చేసుకోమంటారా అనేది మెయిల్ అనేది వస్తుంది. ఇదన్నమాట టాపిక్. వీడియోకి నేను నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ బై పెట్టండి. అప్పుడే మనకు నోటిఫికేషన్ వస్తాయి ఇటువంటి రిలేటెడ్ కంటెంట్. And thank you for watching. Have a